భద్రాచలం అటవీ శాఖలో మరోసారి అవినీతి భాగోతం బయటపడింది. కేసు నమోదు చేయకుండా ఉండేందుకు భారీగా లంచం డిమాండ్ చేసిన అటవీ శాఖ అధికారులను ఎస్సీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. భద్రాచలం అటవీ శాఖ ఎఫ్డీఓ సుజాత, చెర్ల ఇన్ఛార్జ్ డిఆర్ఓ కృష్ణయ్య 3,05,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టారు. రోడ్డు పనుల్లో కొన్ని చెట్లు తొలగించడంతో దానిపై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు భద్రాచలం ఎఫ్డీఓ సుజాత 10 లక్షలు డిమాండ్ చేశారు. తొలి విడతగా 3,50,000 తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎస్సీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. ఎఫ్డీఓతో పాటు చర్ల ఇన్ఛార్జ్ డిఆర్ఓ కృష్ణయ్యను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. భద్రాచలం అటవీ శాఖలో మరోసారి అవినీతి భాగోతం బయటపడింది. కేసు నమోదు చేయకుండా ఉండేందుకు భారీగా లంచం డిమాండ్ చేసిన అటవీ శాఖ అధికారులను ఎస్సీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రైట్ రజనీకాంత్, చెప్పండి. భద్రాచలం సబ్ డివిజన్ పరిధిలో ఫారెస్ట్ అధికారులు ఇద్దరు లంచగొండ అధికారులు మాత్రం ఏసీబీ డీఎస్పీ పట్టుకున్న ఘటన తాజాగా వెలుగు చూసింది. భద్రాచలం ఎఫ్డీఓ సుజాత, దాంతో పాటు తేగడ రేంజర్ ఆఫీసర్ కృష్ణయ్య ఇద్దరు కలిసి 2024-25 సంవత్సరానికి 20 సంవత్సరంలో చర్ల మండలం పూసుకుపో నుంచి ఛత్తీస్గఢ్ కు వెళ్లే రహదారి పనుల నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ ను ఆ సందర్భంలో అక్కడ ఫారెస్ట్ కి సంబంధించిన కొన్ని చెట్లను తొలగించే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో వాళ్ళ పై కాంట్రాక్టర్ పై కేసు పెడతా అంటూ మాత్రం సుజాతతో పాటు ఎఫ్ఆర్ఓ డిఎఫ్ఓ సుజాతతో పాటుగా రేంజర్ ఆఫీసర్ కృష్ణయ్య ఇద్దరు బెదిరింపులకు పాల్పడారు. దాదాపు సంవత్సరం నుంచి కూడా ఇద్దరు బెదిరింపులు పాల్పడుతూ మరలా మీపై కేసు పెట్టకుండా ఉండాలంటే మాత్రం 10 లక్షలు డిమాండ్ చేశారు. 10 లక్షలు డిమాండ్ చేసిన నేపథ్యంలో తాను అంతా ఇచ్చుకోవాలంటూ మాత్రం సదరు కాంట్రాక్టర్ కూడా అధికారులు ఇద్దరు చుట్టూ సుజాతతో పాటు ఎఫ్ఆర్ఓ తేగడ ఎఫ్ఆర్ఓ కృష్ణయ్య చుట్టూ తిరిగిన పరిస్థితి విష్ణు వేశారు చెందిన 10 లక్షలు ఇవ్వాల్సిందని చెప్పడంతో మధ్యవర్తిత్వం చేసిన వ్యక్తి ద్వారా మాత్రం 3.5 లక్షలకు ఇచ్చేందుకు బేరం కుదుర్చుకోవడంతో ఆ డబ్బులు ఇచ్చేందుకు మాత్రం తనకి ఇష్టం లేక కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులు ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఒకసారిగా వాళ్ళంతా రంగంలో దిగి ఈ రోజు 11:30 గంటల ప్రాంతంలో భద్రాచలం ఎఫ్డీఓ కార్యాలయంలో నేరుగా కృష్ణయ్య సుజాత ఇద్దరు 3.5 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ నుంచి 3.5 లక్షలు తీసుకుంటున్నాగా ఏసీబీ అధికారులు రెడ్డి పడుతున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కూడా ఏసీబీ డీఎస్పీ రమేష్ చెప్తున్నాడు. దాంతో పాటుగా గతంలో ఇది భద్రాచలం డిఎఫ్ఓగా పనిచేస్తున్న సుజాత కొత్తగూడెంలో కూడా మరో కేసులో కూడా ఏసీబీ రైడ్ లో కూడా దొరికినట్టు కూడా డీఎస్పీ రమేష్ చెప్తున్నాడు. రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.